యాదవుడండి మాధవుడు యాదవుడండి మాధవుడు ఆ కొమ్మ నీరుండి ఆ కొమ్మ కొడతాడు ఎంత మంచివాడు యాదవుడు ఇంత పిచ్చుంటాది మాధవుడు ఎంత మంచివాడు గొల్లవాడు ఎంత పిచ్చుంటాది మాధవుడు మాధవుడండి యాదవుడు చెంపిడిసి రూమాలు కడతాడు వాడు చెంపకు తూరాయి వెడతాడన్నా ఎంత మంచి దున్ననైనా వాడు ఎగిరి పడి దుంకుతాడన్నా కూర్చొని ఎత్తున్నాడు తీసేస్తావన్నా మళ్ళీ ఇంకా పాలు కడతాడన్నా వాడు చెంపకు తూరాయి కడతాడన్నా చెంపకు తూరాయి పెడతాడన్నా చెంగిడిసి రూమాలు కడతాడన్నా ఎంత మంచివాడు యాదవుడు ఏసి పడతాడు కదా మాధవుడు మాధవుడండి యాదవుడు గొల్లవాడేవాడు యాదవుడు గొల్లవాడేవాడు యాదవుడు వేసి పడి తిరిగే మాధవుడు దునికేటి దున్నని యాదవుడు దునికి పడతాడు కదా మాధవుడు ఎట్లా పడతాడు కదా యాదవుడు ఇత్తటి బాకిట్ల పాలు వెండి వాడు ఇల్లు తిరిగి అమ్ముతాడు పాలు వెండి వాడు అమ్ముతాడు దేశాలన్నీ తిరుగుతాడు దేశాలన్నీ తిరుగుతాడు వాడు గల్లి గల్లంతా చూస్తాడు ఎంత మంచివాడు యాదవుడు మనిషి పొడన్నా మాధవుడు వస్తున్నాడన్నా యాదవుడు తుమ్మ చెట్టు వాడు ఎక్కుతాడు తుమ్మ గజాలని రలుపుతాడు గొర్లని కట్టేసుతాడు వాడు గొర్లని కట్టేసుతాడు వాడు గొల్లవాడు అంటే యాదవుడే యాదవుడు అంటేనే మాధవుడే గురికురికి వస్తుండు యాదవుడు వాడు దున్నపోతుని చాలా గుంజిండు దున్నపోతు మీద వాడిండు వాడు దునుకులట చాలా పెట్టిండు ఎలబలమంతుడు యాదవుడు మా బలమంతుడు యాదవుడు తిరుగుతున్నాడు కదా యాదవుడు మంచివాడే కదా మాధవుడు వస్తుండు యాదవుడు వాడు గొల్లవాడంటేనే మాధవుడు గొల్లవాని బాధ బాగుండది దున్నపోతుల జోడు బాగుండది గొర్లది బల్లది బాగుండది వాడు మేకలాగా చెరి జోరుండది గొల్లవాడన్నా గొల్లవాడు మనిషి తిరిగే మాధవుడు శభాష్ అండి శభాష్.